అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనుషులను దేవుని దగ్గరికి ఆకర్షిస్తాయి కానీ రక్షించే ప్రసక్తి లేదు. విన్నారా నా మాట? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మనిషికున్న అవసరాన్ని బట్టి అతన్ని దేవుని దగ్గరికి ఆకర్షిస్తాయి కానీ అతన్ని రక్షించే ప్రసక్తి లేదు. నశించిపోతున్న మనిషిని రక్షించేది స్వస్థత కాదు. నశించిపోతున్న మనిషిని రక్షించేది కేవలం దేవుని వాక్యము మాత్రమే. అర్థమవుతుందా? మీరు దేవుని సన్నిధికి వచ్చి అనారోగ్యంతో వచ్చి అనారోగ్యం కోసం ప్రార్థన చేయించుకొని ప్రభువు స్వస్థపరిచారు అనుకుందాం. రక్షించబడతారా? మీరు రక్షించబడతారా అండి? రక్షించబడరు. కారణం చెప్పమంటారా? బెత్సైదాలో చాలామంది స్వస్థపరచబడ్డారు. కపెర్నహూములో చాలామంది స్వస్థపరచబడ్డారు. కానీ యేసు ఏమన్నాడో చూద్దాం రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. ఎక్కడ ఎక్కువ అద్భుతాలు చేశాడో యేసయ్య అక్కడ వాళ్ళు మారు మనస్సు అనగా అర్థం ఏమిటి? అద్భుతాలు జరిగినాయి, వాళ్ళు అద్భుతాలు పొందుకున్నారు, కానీ ఏం పొందుకోలా? మారు మనసు పొందుకోలా. అని అర్థం ఏమిటి? నీ జీవితంలో అద్భుతం జరిగినంత మాత్రాన మారు మనసు పొందుకోవడం సాధ్యం కాదు. మారు మనసు వేరు, అద్భుతం పొందుకోవడం వేరు. ఎక్కడైతే యేసుక్రీస్తు ఎక్కువ అద్భుతాలు చేశాడో అక్కడ ప్రజలు తక్కువ మారు మనసు పొందారు. ఇప్పుడు నెక్స్ట్ వర్స్ చూద్దాం రండి. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా. ఎవరు? బెత్సయిదా. ఇందాక మనం చూసాం ఎక్కడ? బెత్సయిదా. అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. 23వ వచనం. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా? పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఎక్కడైతే యేసు ఎక్కువ అద్భుతాలు చేశాడు, అది బెత్సయిదా కావచ్చు, కపెర్నహూం కావచ్చు, ఎక్కడ ఎక్కువ అద్భుతాలు జరిగినాయో అక్కడ ప్రజలు తక్కువ మారు మనసు పొందారు. కాబట్టి సంగమా, స్వస్థతలు ఒక మనిషి యొక్క పాపాన్ని క్షమించలేవు. స్వస్థతలు ఒక మనిషిని పరలోకానికి చేర్చలేవు. స్వస్థతలు ఒక మనిషి మారు మనసును ఇవ్వలేవు. ఇదిగో ఖచ్చితంగా బైబిల్లో ఉంది. మరి ఏది మనిషికి మారు మనసును ఇస్తుందయ్యా అంటే దేవుని వాక్యం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క సువార్త ఒక మనిషికి రక్షణను ప్రసాదిస్తుంది. ఒకవేళ నాకు స్వస్థ వరం ఉండి నేను మీకోసం ప్రార్థన చేస్తే మీరు స్వస్థపరచబడ్డారు అనుకోండి, అమ్మయ్య నా కడుపు నొప్పి పోయింది అని చెప్పి నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి మళ్ళా పాపం చేసి అడిగిపోతావు, చివరికి నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు కడుపు నొప్పి నుంచి నీకు విడుదల చేయటం గొప్ప, పాపముల చేత బంధించబడిన నువ్వు విడుదల పొందుకోవడం గొప్ప. ఏది గొప్ప చెప్పండి? అదే యేసయ్య అన్నాడు, పక్షవాతం గలవాడిని లేపడం గొప్ప, వీని పాపములు క్షమించటం గొప్ప. ఏది గొప్ప చెప్పండి? పాపములు క్షమించబడ్డాం. అర్థమైందా? అనగా స్వస్థత కోసం ప్రార్థన చేస్తే నీకు ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం వచ్చింది కానీ నీ పేరు పరలోకంలో రాయబడిందా? రాయబడలా. ఎప్పుడు రాయబడుతుంది? నేను ప్రకటించే యేసయ్యను గూర్చిన సువార్త విన్నప్పుడు. యేసు నిన్ను ప్రాణంగా ప్రేమించాడు, యేసు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పెట్టినటువంటి త్యాగం వల్ల, చేసినటువంటి బలియాగం వల్ల నువ్వు రక్షించబడాలని, పాపములు క్షమించబడాలని యేసుక్రీస్తు నీ కోసం రక్తము కార్చాడు. సువార్తను ప్రకటించి ఆ సువార్తను నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు, నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడుతుంది. సో ఏది ప్రాముఖ్యం? స్వస్థత కాదు. ఏది ప్రాముఖ్యం?
మారు మనస్సు, రక్షణ. నాయనా, మేము నీ చేతుల్లో పడితేనే, మమ్మల్ని మేము సంపూర్ణంగా నీ చేతికి అప్పగిస్తేనే మేము దీవించబడతా ఉన్నాయన. ఇదిగో ఈ సమయంలో ఉన్న ఫలానా మా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. స్వీకరించు నాయన. ఇప్పటి వరకు మా జీవితాన్ని మా చేతుల్లోనే పెట్టుకున్నావు నాయన. ఫలితంగా ఖాళీ అయిపోయామయ్యా. నిరాశ, నిస్పృహతో నిండిపోయామయ్యా. నాయన, ఈ సమయంలో నీ చేతుల్లో పడ్డాం. మా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టడం అత్యవసరమని, అత్యధిక ఆశీర్వాదమని గ్రహించావు నాయన. కాబట్టే ఉన్న ఫలానా మా జీవితాన్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నాం. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కోరుతున్నావు నాయన. నీ ఆశీర్వాదము మా మీద కుమ్మరించాయా. అప్పుడే మా జీవితంలో అభివృద్ధిని చూస్తాం, సమృద్ధిని చూస్తాం, సంతృప్తిని చూస్తాం నాయన. అనేక మందికి పంచేవారిగా మేము జీవించగలుగుతాం. అట్టి కృప మాకు దయచేయ్యా. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి. అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి. ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. మళ్ళా రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సెలవు.